రైట్, ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో థర్డ్ ఫేజ్ పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, ఉమ్మడి మహబూబ్ నగర్ లో మూడో విడత పంచాయతీ ఎన్నికలపైన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మూడో విడత ఎన్నికల ప్రచార పర్వానికి తెరవడంతో అధికారులు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో పోలింగ్ గానీ కౌంటింగ్ గానీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన అధికారులు మూడో విడతకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. దాదాపు ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మూడో విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 27 మండలాలు ఉన్నాయి. అందులో 133 గ్రామ పంచాయతీలకు సంబంధించి అట్లాగే 5015 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ప్రత్యేకించి అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో, అట్లాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ అన్ని ఏరియాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపు ఉదయం నుంచి ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. రేపు ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వాళ్ళు ఎన్నికల సామాగ్రితో రేపు మధ్యాహ్నం సార్లు వెళ్తారు. రేపు ఈవినింగ్ వరకు అంతా ఏర్పాటు చేసుకుని ఎల్లుండి మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. సో మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 5 మండలాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ దేవరకద్ర, అట్లాగే జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించి బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకుల్, మూసాపేట ఈ మండలాల పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. నారాయణపేట జిల్లాలో మక్తల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 5 మండలాలు కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వా, ఉట్కూరు ఇవన్నీ మక్తల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మండలాలు. ఇవి కర్ణాటక బార్డర్ సంబంధించిన విలేజెస్. ఆ విలేజెస్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పాటు నాగర్కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అచ్చంపేట, అమరాబాద్, బల్మూర్, లింగాల, చారగొండ ఈ మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎక్కువగా గ్రామ పంచాయతీలు వార్డులు ఉన్నటువంటి ఏరియా జిల్లా నాగర్కర్నూలు జిల్లా. ఈ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖకు సంబంధించి ఏవైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో వాటి మీద కూడా స్పెషల్ గా దృష్టి సారించారు. ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో ఎట్లాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ ఏరియాలో ప్రత్యేకించి వెబ్ కాస్టింగ్ ద్వారా అబ్జర్వేషన్, అట్లాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఏవైతే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అచ్చంపేట నల్లమల ఏరియాలో ప్రత్యేకించి చెంచులు, ఆదివాసీ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో చాలా దూరాల నుంచి వాళ్ళు ఓటు వేసేందుకు ఏరియాలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు అధికారులంతా కూడా. ప్రత్యేకించి మల్లాపూర్ పెంట అనే అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆ ఏరియాలో దాదాపు 18 కిలోమీటర్ల నుంచి చెంచులు ఓటు వేయడానికి వస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రవాణా ఏర్పాట్ల మీద కూడా ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. దీంతో పాటు గద్వాల జిల్లాలో కూడా అటు అలంపూర్, గద్వాల సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా పిటిక్యాల కానీ, ఎర్రవల్లి, అలంపూర్, మానప్పాడు, ఉండవల్లి ఇవన్నీ కూడా అటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ విలేజ్ కాబట్టి ఆ ఏరియాలో కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. సో అటు ఆంధ్రప్రదేశ్ బార్డర్, అట్లా కర్ణాటక బార్డర్, అట్లా ఏజెన్సీ గ్రామాల్లో ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా వనపర్తి జిల్లాలో పాన్గల్, అట్లాగే పెబ్బేరు, శ్రీరంగపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, పార్షియల్ గా కొల్లాపూర్కు సంబంధించినటువంటి మండలాలు, అట్లాగే వనపర్తికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ 1-2 విడతల్లో సక్సెస్ఫుల్ గా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు 3 విడతలో కూడా సక్సెస్ఫుల్ గా ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోటీ జ్యోతి.